దాంట్లో అనుమానం ఏం లేదు. ఓ 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మనకు కూడా కొంత రిలాక్స్గా ఉండేటువంటి వాతావరణం ఉండాలి కదా. ఎప్పుడు చూసినా కానీ బిజీ 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 బిజీ, ఇక్కడ ఉరుకు అక్కడ ఉరుకు, ఇదే పని అయిపోయాయి. ఓకే, ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు, అద్భుతాలు జరుగుతాయి అనుకుర్రు, చుక్కలు చూపిస్తారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చినప్పుడు మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఏ డిసిప్లిన్ అయితే మనం మెయింటైన్ చేసుకుంటూ పోతున్నామో అదే పద్ధతిలో కొంత డెప్త్కి వెళ్ళండి. ఎందుకంటే ఒక ప్రమాదమైనటువంటి గంటిక ఈ ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఇది మన యొక్క హక్కు, ప్రజాస్వామ్యంలో పౌరుని హక్కు. నాకు ఓటు అనేది నా జన్మ హక్కు, అది తీసేయడానికి వాడేవాడు. కానీ మీ అందరికీ నేను ఒకటే చెప్పేది ఏంటంటే, మనం ఇన్ టైంలో కూడా చేసుకోకపోతే వాడు పబ్లిష్ చేసిన తర్వాత నువ్వు ఏం చెప్పినా వినడు, వాడు డెమాలిష్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి దయచేసి మీకు అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కావాలంటే మళ్ళీ ఒక ట్రైనింగ్ పెట్టుకుందాం, మీకు డీటెయిల్గా పిన్ టు పిన్ మీకు ఇస్తాం. ఈరోజు మనం యాప్ మీరు ఎలక్షన్లో చూసారు, ఆ రోజు మనోడు సాయి మీకు ఒక యాప్ ఒకటి తయారు చేసి ఇచ్చారు. ఆ యాప్ ఇచ్చినప్పుడు ఏం చేశారు, ఆ పద్ధతి ప్రకారం మనం చేసుకుంటూ పోయినాం. అది చాలా బాగుంది. అది మళ్ళీ ఒకసారి మీకు యాక్సెస్ ఇప్పిస్తాం, దాని ప్రకారం చేసుకొని పోవాలి. దీంతోపాటు మెంబర్షిప్, ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా మొన్న కేసీఆర్ గారి నాయకత్వంలో మీటింగ్ అయినప్పుడు డిజిటల్ మెంబర్షిప్ చేయాలి. ఎందుకంటే మన బస్తీలలో అందరూ చదువుకొని ఉన్నారు, యంగ్ పిల్లలు ఉన్నారు, మీకు కూడా అనుభవాలు ఉన్నాయి కాబట్టి. రెండోది ఏంటంటే, ఒకవేళ మనం డిజిటల్ చేస్తే ఏమవుతుందంటే మనకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు యాక్సెస్ చాలా దగ్గరగా డెవలప్ అవుతుంది. రెండోది వాళ్ళ డీటెయిల్స్, రెసిడెన్షియల్ అడ్రస్తో పాటు వాళ్ళ ఫోన్ నంబర్ కానీ వాళ్ళ బర్త్డే కానివ్వండి, అవన్నీ కూడా దాంట్లో వస్తాయి. మీకు వీలున్నప్పుడు వాళ్ళ బర్త్డే విషయం చెప్పుకోవడానికి కూడా మనకు ఆ వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఇది మనకు జరగబోయేటువంటి కార్యక్రమం. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మనం ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వమే మళ్ళీ తిరిగి వస్తుంది. మనము చూస్తా 2.5 సంవత్సరాలు అయింది, చూస్తా ఇంకా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇక మన దగ్గర మతం పిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చి ఉంటే ఏ పిచ్చి లేకుండా ఉన్న గుళ్ళని మనమే కట్టిస్తాం, మస్జిద్లకు మనమే సహకరిస్తాం, చర్చులకు మనమే సహకరిస్తాం, గురుద్వార్లకు మనమే సహకరిస్తాం. ఇక మనకంటే ఛాంపియన్ మాత్రం ఎవడు రానికే అవకాశమే లేదు. కాబట్టి మీ అందరికీ మీరు 12 ఏళ్ళు చూసారు, తల ఎత్తుకునేలాగా మిమ్మల్ని తయారు చేసినమే తప్ప ఎవరిని తల దించుకునేలాగానో, లేకపోతే నాకు కోపం రాగానే మిమ్మల్ని తిట్టాలి, లేకపోతే మిమ్మల్ని నిలగొట్టాలి, లేకపోతే పార్టీల నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేయలే. తప్పు చేస్తే చెప్పినాం, తప్పు చేస్తుండ్రు, అది సవరించుకోమని చెప్పి 4-5 చెప్పినాం తప్ప. ఓవరాల్గా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనము తిరిగి అధికారంలోకి వస్తాం. తప్పకుండా మనం చేసే కార్యక్రమాలను మాత్రం నిరంతరంగా చేసుకొని పోవాలి. రెండోది కార్పొరేషన్ ఎలక్షన్. అన్న లాస్ట్ టైం మీరు కార్పొరేషన్ ఎలక్షన్లా మీకు ఒక మోడల్ చెప్తా నేను. మాకేందంటే ఈ మధ్యకాలంలోనే కాదు, గత అనుభవాల దృష్ట్యా టికెట్లు ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంత క్యాస్ట్ అనేది కూడా బలంగా పనిచేస్తుంది. పని చేసినా చేయకపోయినా మనం ఆ బాధ్యత కింద చేయాలి. అయితే బన్సిలాల్పేట రిజర్వేషన్ కాబట్టి ఆటోమేటిక్ ఎస్సీ రిజర్వేషన్ కాబట్టి హేమలతకి ఇచ్చినాం. రెండోది మోండా మార్కెట్ దగ్గరకు వస్తే రూప మునూరు కాప్కి ఇచ్చినాం. ఆడికని రామ్ గోపాల్ పేటకు వస్తే అరుణ గౌడుకి ఇచ్చినాం. ఆ పక్కన బేగంపేట పోతే ఓసారి నాయి బ్రహ్మణ, రెండోసారి ముదిరాజ్ మహేశ్వరి. ఆ తర్వాత అమీర్పేట పోతే అక్కడ తెలంగాణ ఆంధ్ర అనేటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి శేష్ కుమారి కాపు కమ్యూనిటీ ఆమెకి ఇచ్చాం. చివర
సనత్ నగర్ పోతే బాలరెడ్డికి. కాబట్టి మేము అందరినీ బ్యాలెన్స్ చేసుకొని పోవాలనేటువంటిదే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇప్పుడు జరుగుతుంది కానీ మనం ఎప్పుడో పాటించినటువంటి ఇవన్నీ ఈ పద్ధతులు చేస్తాం. రెండోది, మనకు ప్రభుత్వం ఉన్నా లేకున్నా మాకు అధికారులతో దుష్మని ఉండదు, ప్రేమతో పని చేయించుకుంటాం. ఇప్పుడు కూడా ప్రేమతోనే పనిచేస్తారు వాళ్ళు ఏది చేసినా కానీ. ఆ పద్ధతిని మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా రెండోది, మా సనత్ నగర్ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు. రెగ్యులర్గా ప్రోగ్రాంలలో కలుస్తారు కానీ మిమ్మల్ని ఒకసారి చీఫ్ గెస్ట్గా వస్తే మా వాళ్ళు కూడా సంతోషపడతారనేటువంటి ఉద్దేశంతో మీరు నంబర్ ఆఫ్ కార్యక్రమాలు మా సనత్ నగర్లోనే చేశారు. అందరూ కూడా మీకు దగ్గరగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే. కాబట్టి ఈ పద్ధతిలో మనం ముందుకెళ్ళి రెండోది, మెంబర్షిప్ డ్రైవ్ కూడా మేము చాలా పకడ్బందీగా చేసి తప్పకుండా రాబో కాలంలో కూడా రెండోది, జిల్లాలలో కాన్స్టిట్యున్సీ కానీ జిల్లా కమిటీలు కానీ మెంబర్షిప్ అయిన తర్వాత మన అందులో కూడా మా వాళ్ళకి అందరికీ ప్రాతినిధ్యం వచ్చే విధంగా. రెండోది, ఒకటి మాత్రం నేను చివరిగా చెప్పేది ఒకటే, అధికారం అనేది పదవులు అనేది కొంతమందికి వస్తే కొంతమందికి రావు. కానీ గులాబీ జెండా అనేది పార్టీ అనేది మనకు శ్రీరామ రక్ష. ఇప్పుడు పొద్దున్న లేస్తే నీ బస్తీలో ఏదో సమస్య ఉన్నది, డ్రైనేజ్ సమస్యనో కరెంట్ సమస్యనో నీళ్ళ సమస్యనో, కానీ వాడు ఎవరి దగ్గరికి ఎందుకు కూడా మీ దగ్గరికి ఎందుకు వస్తాడు? మీ దగ్గరకు వచ్చి అక్క నువ్వైతేనే చెప్పేయగలుగుతావు అని ఎందుకు వస్తాడు? అదే పార్టీ ఇచ్చినటువంటి గుర్తింపు. దానికంటే గొప్పది ఏముండదు. ఈ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకే సందర్భాన్ని బట్టి వస్తుంటాయి పోతుంటాయి, కానీ పార్టీ జెండా అనేది. రెండోది, మనం ఎవరి దగ్గర పనిచేస్తున్నాం? ఈ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి దగ్గర పనిచేస్తున్నాం మనం. కాబట్టి మనమే కేసీఆర్ శిష్యులుగా, మా నాయకుడు కేసీఆర్, మీరు ఏ రాష్ట్రం పోయినా ఎక్కడ పోయినా కానీ గులాబీ జెండా పేరు చెప్పి కేసీఆర్ పేరు చెప్తే ఎంత గర్వపడతారు? మీరే ఎన్నోసార్లు చెప్పారు నాకు. కాబట్టి అటువంటి కార్యక్రమాలు. ఇక రెండోది, మా కాన్స్టిట్యున్సీలో ఈ పైసలు వసూళ్ళు, ఈ ఇల్లు కడితే వసూళ్ళు, ఇవన్నీ మా దగ్గర ఏమి ఉండవు. ఎవరైనా చేయాలనుకున్నా రాత్రి కాగానే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, పొద్దున్నే వాళ్ళకు ఫోన్ పోతుంది. అటువంటి కార్యక్రమాలకు మాత్రం మేము ఎప్పుడు ఎంకరేజ్ చేయం. రెండోది, అన్ని ఒక పద్ధతి ప్రకారమే. అందుకే నేను రెగ్యులర్గా నాయకుడు అనేవాడు నిరంతరం ప్రజలలో ఉంటే వా నాయకుడు తిరుగు ఉండదు. నువ్వు తుఫాన్ వచ్చి కొట్టుకోపోతున్నా కానీ ఆ తుఫాన్తో నాకు సంబంధం లేదు, నాకు వీడే కావాలనేటువంటి ప్రజలతోని ఆ సంబంధం అనేది, ఆ బాండింగ్ అనేది మరి ఏర్పరచుకొని మనం ముందుకు వస్తున్నటువంటిది. మీరు ఆశ్చర్యపోతారు, మా కాన్స్టిట్యున్సీ మీరు సర్వే చెప్పండి, పార్టీలకు సంబంధమే లేదు. రెండోది, ఒక రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. వాళ్లకు చరిత్రలో 50 సంవత్సరాలలో చూడనటువంటి కార్యక్రమాలన్నీ వాళ్ళ కళ్ళ ముంగట పెట్టినాం. డెవలప్మెంట్ అంటే ఎట్లుంటుంది, వెల్ఫేర్ అంటే ఎట్లుంటుంది, ఇష్యూస్ని ఎట్లా మనం టేకప్ చేస్తాం, జరగకూడని సమస్యలకు పరిష్కారం ఎట్లిచ్చింది కూడా వాళ్ళ కళ్ళ ముంగటనే ఉన్నాయి. కాబట్టి చివరగా నేను కోరుకునేది ఒకటే, మనకు కార్యకర్తలు పార్టీకి శ్రీరామ లక్ష లాంటి వాళ్ళు, వాళ్ళకు పదవి ఉన్నా లేకపోయినా, డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నిరంతరం నాయకుని మీద అభిమానంతో, పార్టీ మీద అభిమానంతో నిరంతరంగా మన వైపున నిలబడేది. అందుకే మేము ఏ ఎలక్షన్ అయినా కానీ, ఎలక్షన్ అయిన తర్వాత నెక్స్ట్ డే కానీ ఆ మరుసటి రోజు మా మీటింగ్ ఉంటుంది. ఆ నెక్స్ట్ డే లేకపోతే మరుసటి రోజు, అంటే కౌంటింగ్ చాలా టైం ఉంటుంది. ఆ రోజు మీటింగ్లో ఇప్పుడు ఇంక పోలింగ్ అయిపోయింది, రాత్రి కాగానే రకరకాల వార్తలు, తెల్లారి కాగానే రకరకాల వార్తలు. బట్ నా మీటింగ్ పిలిచిన 2 మాటల కోసం పిలుస్తా అందరినీ. ఓడినా గెలిచినా నాది బాధ్యత, ఎవరు టెన్షన్ పెట్టుకునేది లేదు అని చెప్పి పంపించేస్తాం. ఎందుకంటే రకరకాలు మనకు తెలుసు కదా, రాజకీయాలల్లో ఓడిపోయినా మనకు పుసుకున లైన్ కడుతున్నాడు వచ్చి, నేను బాగానే చేసినా వాడు పని చేయలే అంటాడు. ఇప్పుడు అవన్నీ ఓడిపోయాలి, అవన్నీ ఓడిపోయాలి. మన కిస్మత్ లేకుంటే మనం ఓడిపోతాం తప్ప ఎవరి మీదనో అని అనవసరంగా అవన్నీ మన దగ్గర చేయం.
కాబట్టి ఇప్పుడు కరెక్ట్ 12 బాగా అవుతుంది. మళ్ళొకసారి మీ అందరికీ చెప్తున్నా, మీ అందరికీ శుభాకాంక్షలు. నా కుటుంబంలో నా కొడుకు ఎంతనో నా తమ్ముడు ఎంతనో మీరంతా అనేది అన్నముంగడ చెప్పేది కాదు. ఇది కొన్ని వందల సార్లు చెప్పిందే, కొత్తగా చెప్పే స్టోరీ ఏమి లేదు. దేనికైనా